హలో మూవీ లవర్స్, ఇప్పుడే కిల్ మూవీ చూసా అండి. సూపర్ ఉంది మూవీ. ఫుల్ అడ్రిలిన్ రష్ ఉంటుంది మూవీ అంతా. ఈ మూవీలో హీరో నరుకుతుంటాడండి. సినిమాలో ఏం అడల్ట్ సీన్స్ అండ్ బ్యాడ్ లాంగ్వేజెస్ లేకపోయినా కూడా ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ వచ్చిందంటే ఇమాజిన్ చేసుకోండి ఇంకెంత వైలెన్స్ ఉంటుందని. ఇంత బ్లడ్ పాత్ ఉన్నా కూడా దాన్ని జస్టిస్ చేసేంత స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉంటాయి ఈ మూవీలో. ఇక డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీ ఏంటంటే, హీరో ఇంకా తన ఫ్రెండ్స్ ఎన్ఎస్టీ కమాండ్స్గా వర్క్ చేస్తూ ఉంటారు. అయితే హీరోయిన్కి ఇష్టం లేని పెళ్లి ఫిక్స్ చేసి ఎంగేజ్మెంట్ చేస్తాడు వాళ్ళ ఫాదర్, హూ ఈజ్ వెరీ పవర్ఫుల్ ఇన్ దియర్ ఏరియా. హీరో ఆ ఎంగేజ్మెంట్ని ఆపడానికి వస్తారు. అయితే హీరోయిన్ అక్కడ వద్దు, రేపు ఢిల్లీలో కలుద్దామని అంటుంది. కట్ చేస్తే హీరోయిన్ వాళ్ళు ట్రైన్లో వాళ్ళ ఊరికి వెళ్తూ ఉంటారు. అదే ట్రైన్లో హీరో అండ్ హీరో ఫ్రెండ్ ఎక్కుతారు. అదే ట్రైన్లో రాబరీ కోసం 50 మంది బందిపోట్లు కూడా ఎక్కుతారు. హౌ హీరో సేవ్ ద పీపుల్స్ అన్నది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. అది మీరు మూవీ చూసి మాత్రమే తెలుసుకోవాలి. కమింగ్ టు టెక్నికల్ వర్క్, హీరో హీరోయిన్ యాక్టింగ్ వెరీ నైస్ అండ్ విలన్గా చేసిన అతని యాక్టింగ్ కూడా చాలా బాగుంటుందండి. సినిమాకి మెయిన్ ప్లస్ యాక్షన్ అండి. మూవీలో యాక్షన్ సెట్ పీసెస్ చాలా క్రియేటివ్గా యూజ్ చేశారండి. మూవీ అంతా ట్రైన్లోనే ఉంటుంది. సినిమా జస్ట్ 1 hour 45 minutes ఉంటుంది. ఫుల్ గ్రిప్లో వెళ్తూ ఉంటుంది మూవీ అంతా. ఇంటర్వెల్ సీన్ సూపర్ ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ పేస్లో వెళ్తుంటుంది. ఎక్కడ బోర్ ఉండదు అసలు. ట్రైన్లో కామన్ పీపుల్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది అని టెన్షన్ కూడా ఉంటుంది. అంతలా ఫైట్ చేయడానికి హీరోకి బలమైన మోటివ్ని క్రియేట్ చేస్తారు. అంతే బలంగా విలన్కి కూడా మోటివ్ పెట్టడం హైలైట్. ఒక స్టేజ్లో విలన్ సైడ్ వాళ్ళు పారిపోదాం అనుకుంటారు. బట్ విలన్ తన మోటివ్ని ఎక్స్ప్లెయిన్ చేయడంతో ఇంకా తప్పక ఫైట్ చేయాల్సి వస్తుంది. స్టంట్ డిజైన్ ఈస్ హైలైట్స్ అండి. మూవీలో చాలా పార్ట్ యాక్షనే ఉంటుంది. హీరో అక్కడ ఫైట్ చేస్తుంటే చూసే మనకు కూడా చంపువాలని అని అనుకుంటాం. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4 out of 5. ఇంత చొప్పున ఫ్యామిలీతో చూడొచ్చు అని అడిగితే, బికాస్ ఆఫ్ వైలెన్స్ ఐ డోంట్ రికమెండ్ వాచింగ్ ఇట్ విత్ కిడ్స్. నా రివ్యూస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.